చేనేత మన జాతి సంపద అని దాన్ని కాపాడడానికి చేనేతకు ఇతోధికంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శాసనసభ్యులు జీవన్రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మినీ స్టేడియంలో ఉద్యోగుల చేనేత కార్మికులతో ర్యాలీని ఎమ్మెల్యేతో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముషరఫ్ అలీ, ఆర్డీఓ నరేందర్, డిఆర్డీఏ పీడీ రణశ్రీ, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందో. మీ చేత నేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు నేతన్నలకు బ్రతుకు భారమవుతున్నదో. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండో. మహాత్మా గాంధీ నాడు చేనేత చెరకతో నేసిన వస్త్రం. ఆశయ సాధనతో నడయాడిన చేనేత వృత్తి విధానం. రమణీయంగా రంగులు అద్ది నూలు పోగును అల్లిన చుక్కల అంచున నేను ఉన్నామే కాదు, నేను ఇప్పటి నుంచే కాదు ముందు నుంచి మరి చేనేత వస్త్రాలు ధరిస్తూ అందరికీ మార్గదర్శకంగా ఉండి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలు, గౌరవనీయులు మరి వారు చెప్పారు. మరి అందరూ దీన్ని ఆచరణలో తీసుకురావాలని చెప్పారు. నిజంగా స్వాగతం తీసుకోవాల్సిన అంశం అది. మరి ఆ విధంగానే ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా శాసనసభలో ఉన్నారు. మరి ఆ విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చారు. మరి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కనీసం ఒక మార్గదర్శకంగా ఇతరులకు చెప్పే విధంగా సోమవారం మరి ఖచ్చితంగా మీరు మరి చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారు. ఆ విధంగానే మా జిల్లా యంత్రాంగం కొందరికి మార్గదర్శకంగా ఉండడానికి మరి చేస్తూ ఉన్నాం. మరి వారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ దాన్ని అవలంబించాలి. మరి మేమైతే జిల్లా యంత్రాంగం తరఫున కఠినంగా చెప్తున్నాం, సోమవారం ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఇష్టంతో చేయవలసిన పని. ఇష్టంతో ప్రతి ఒక్క ప్రజానీకం కనీసం ప్రతి ఇంటిలో కనీసం ఒక జత బట్టలైనా ఒక విద్యార్థికి కానీ, విద్యార్థినికి కానీ, లేకపోతే మహిళకు కానీ, అమ్మకు కానీ, అక్కకు కానీ, చెల్లెకు కానీ, తండ్రి కానీ కనీసం ఉన్న జతల్లో ఒక్క జత అయినా చేనేత వస్త్రం జత ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడికి మన వారసత్వ సంపద మరి ఖచ్చితంగా నీరు గారిపోకుండా ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. మరి ఆ క్రమంలోనే మరి దీన్ని ప్రోత్సాహం చేయడానికి మరి మనం దీనికి ఈరోజు ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి ర్యాలీ ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈరోజు మనకు చాలా పవర్ లూమ్స్ తక్కువనే 22 పవర్ లూమ్సే ఉన్నాయి సార్ మనకు జిల్లాలో. అయినా కానీ మన చేనేత వస్త్రం వాళ్ళు, పద్మశాలి కుటుంబం వాళ్ళు అందరూ మేము ఉన్నాం, మనం అందరం కలిసి చేద్దాం, దాన్ని ఒక చెరకాయ పెట్టేసి కొంచెం అవగాహన తీసుకొద్దామని చెప్పి మరి వారు కూడా ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని ఈరోజు ర్యాలీని మరి చిన్నది అయినా గొప్ప సందేశం ఇవ్వడానికి మరి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రయత్నంలో భాగంగా మీకు తెలుసు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే 50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కుటుంబం వారికి మరి ఆసరా పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మూలధనంలో 25% మరి వారికి పావలా వడ్డీ కింద మరి రుణం కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా ఇంకా మనం ప్రజలందరూ అనుకుంటేనే ఒకప్పుడు స్వదేశీ మూమెంట్ ఎలా వచ్చిందో ఆ విధంగా స్వదేశీ మూమెంట్ వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరూ పాత రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించడం. ఈరోజు ఈ చేనేత వస్త్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి ఈ చిన్న కుటుంబాలే నైపుణ్యంతో వారు ఏర్పాటు చేసిన వస్త్రాలని మరి
అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. మరి ఈరోజు వైట్ హౌస్లో కూడా పోచంపల్లి యొక్క వస్త్రాలు ఉన్నాయంటే మరి మనం ఏ దిశలో దాన్ని మనం ఇంకా పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైట్ హౌస్లో మన పోచంపల్లి యొక్క వస్త్రం వెళ్తుంది, కానీ మనం మాత్రం వేసుకోవటానికి మరి ఈ చాలా ఇంకా సందేహాల్లో ఉన్నాం. కాబట్టి ఈ డైమండ్స్ ఈ వేరే టెరికాటను పాలిస్టర్ కొంచెం వదిలిపెట్టి మనకు మనుగా ఉంటుంది, ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా మన శరీరానికి కూడా మృదువుగా ఉంటుంది. సార్ చెప్పినట్టు చాలా దానికి ఒక వన్నె తెస్తుంది. ఈ వన్నె తెచ్చే ఈ యొక్క ఏదైతే చేనేత వస్త్రాలు ఉన్నాయో మరి ఖచ్చితంగా మరి మనం ఏదైతే వేసుకుంటున్నామో ఒక కుటుంబానికి మనం ఆదుకునే విధంగా, మన ప్రాంతం వాళ్ళని ఆదుకునే విధంగా మరి మనం తయారవుతాం. కాబట్టి మరి ఆ విధంగా ప్రోత్సాహం చేసే విధంగా ప్రతి ఒక్క కుటుంబం మరి కనీసం ఒక మనిషి కుటుంబంలో మనిషి ఒక్క జత అయినా ఈ చేనేత వస్త్రం ఉండే విధంగా మరి ఒక ప్రతిజ్ఞ పూనుకొని మరి జగిత్యాల జిల్లా నుంచే నాంది పలకాలి. మరి దానికి ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు అయితే మరి వారు అదే ఆదరిస్తారు. నిజంగా మా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు, ధన్యవాదాలు. వారికి మాకు ఆదర్శం, ప్రతి అందరికీ ఆదర్శం మన జగిత్యాల జిల్లాలోనే. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా కనీసం ఒక కుటుంబంలో ఒక్క మనిషి అయినా, ఒక మనిషిలో ఉన్న ఒక జతకైనా మనం ఈ చేనేత వస్త్రాలు ధరిస్తూ మరి దీన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ వారసత్వ సంపదాన్ని, ఈ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలంటే అది ఒక్క ప్రోత్సాహం, ఒక మనిషిగా మనం ఒక ప్రోత్సాహం అది చేస్తే ఆ కుటుంబాలన్నీ నిలబడతాయి. మరి మన ఏదో వారసత్వ నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకునే విధంగా మనం చేసుకుంటామని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాల గౌరవ శాసనసభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి మా జిల్లా యంత్రాంగంతో హృదయపూర్వక అభినందన తెలుపుతూ మరి ఆ రోజు ఇదే విధంగా ఇక్కడ చేనేత కుటుంబాలు మేము తక్కువ మంది ఉన్నా మేము పాలు పంచుకుంటామని ముందుకు వచ్చేసి ఈరోజు పాలు పంచుకున్న వారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందన తెలుపుతూ నౌ విల్ టేక్ అప్ ర్యాలీ. థ్యాంక్ యూ.